హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మారిన డిగ్రీ విద్యా విధానం గురించి అలాగే జనరల్ ఇంగ్లీష్ సిలబస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎన్ఈపి 2020 ఆధారంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో సమూలమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. 2022-23 అకాడమిక్ ఇయర్కు డిగ్రీ విద్యార్థులు 3 సెమిస్టర్స్ వరకు ఇంగ్లీష్ని చదివేటువంటి వాళ్ళు. అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 2023-2024 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ ని కేవలం 2 సెమిస్టర్స్ లో మాత్రమే చదవబోతున్నారు. మరి ఈ జనరల్ ఇంగ్లీష్ ని ఫస్ట్ సెమిస్టర్ లో ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ గా పిలువబడుతుంది. సెకండ్ సెమిస్టర్ లో ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ గా పిలువబడుతుంది. మరి ఇప్పుడు సెమిస్టర్ 1 లో భాగమైనటువంటి ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి అనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మరి ఈ యాప్స్ కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సిలబస్ అనేటువంటిది డిజైన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కి సిలబస్ కు సంబంధించినటువంటి దిశానిర్దేశం అనేటువంటిది చేస్తుంది. అందులో భాగంగానే ఈ సిలబస్ ని డిజైన్ చేశారు. మరి ఫస్ట్ సెమిస్టర్ యొక్క సిలబస్ ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. సెమిస్టర్ 1 ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. మరి దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్, అవుట్కమ్స్ అనేటువంటివి కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే మనకు టోటల్ ఇందులో 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇది మనకు ఎగ్జామ్ లో 75 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి యూనిట్ 1 లో మనకు లిజనింగ్ స్కిల్స్ ఇచ్చారు. ఇందులో మనం 4 టాపిక్స్ ని కవర్ చేయబోతున్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్, టైప్స్ ఆఫ్ లిజనింగ్, బ్యారియర్స్ టు లిజనింగ్, ఎఫెక్టివ్ లిజనింగ్. ఫస్ట్ యూనిట్ మొత్తం మనకు లిజనింగ్ స్కిల్ పైనే ఉంటుంది. మరి సెకండ్ యూనిట్ లో ఫనెటిక్స్ గురించి ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక 4 విషయాల గురించి మనం నేర్చుకోవాలి. అవే సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, సిలబుల్, వర్డ్ స్ట్రెస్, ఇంటోనేషన్. మరి థర్డ్ యూనిట్ అంతా కూడాను గ్రామర్ గురించి ఇచ్చారు. ఇందులో కాంకర్డ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి ఇచ్చారు. ఈ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లో భాగంగా చదివే ఉండి ఉంటారు. అయితే వీటిని మరి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అయితే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లో ఉంటుంది. ఫోర్త్ యూనిట్ లో స్పీకింగ్ స్కిల్స్ అనేటువంటి యూనిట్ ఇచ్చారు. ఇందులో గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్, ఇది ఫంక్షనల్ ఇంగ్లీష్ లో భాగంగా నేర్పించడం జరుగుతుంది. ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా ఫంక్షనల్ ఇంగ్లీషే. ఇక్కడ ఒక లెసన్ అయితే ఇచ్చారు. అదే ఎస్ వీ కెన్ అనేటువంటి లెసన్, బరాక్ ఒబామా. ఇది 2022-2023 అకాడమిక్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ లో ఉండేటువంటిది. అయితే ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ లో ఇంగ్లీష్ తీసేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి లెసన్ ని ఫస్ట్ సెమిస్టర్ లో తీసుకొచ్చి చేర్చారు. అలాగే అగ్రీయింగ్, డిసగ్రీయింగ్, ఇది కూడా ఫంక్షనల్ ఇంగ్లీష్ లో భాగమే. ఇంకొక లెసన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇది ఒక ఇంటర్వ్యూ. ఇది కూడా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ లో ఉండేది. మరి చివరగా ఫిఫ్త్ యూనిట్ అనేటువంటిది సాఫ్ట్ స్కిల్స్ ఇచ్చారు. ఇందులో స్వాగ్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్, యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నెటికెట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇవి యూనిట్ 5 కి సంబంధించినటువంటి టాపిక్స్. ఇలా ఓవరాల్ గా 5 యూనిట్స్ అయితే ఫస్ట్ సెమిస్టర్ లో చూడబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో లెక్చర్స్ నేను ఇదివరకే చేసి ఉంచాను. అవి మీకు ప్లేలిస్ట్ లో ఉంచడం జరిగింది. ప్లేలిస్ట్ లో ఎంచక్కా యూనిట్ వైజ్ మీకు వీడియో లెక్చర్స్ ఉంటాయి. వాటిని చూసి దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ని మీరు పొందవచ్చు. అలాగే ఎగ్జామ్స్ లో కూడా బాగా స్కోర్ చేయడానికి ఆ వీడియో లెక్చర్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది మనకు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించినటువంటి సిలబస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.